డ్రీమ్ బాయ్. హలో డ్రీమ్ బాయ్. నువ్వు నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నువ్వు నీ డైలాగ్ చెప్పకుండా పారిపోయి ఎందుకు వచ్చావు? డైలాగ్ ఏంటి? సరే సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నేను రెడీ, నువ్వు రెడీనా? దేనికి? దానికే. దానికంటే అబ్బా, ప్రతిదీ నేనే చెప్పాలా? అయినా నిన్ను కాదు, నీలాంటి జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి నాకు అంటగట్టినందుకు ఆ నాయుడు బాబు అనాలే. అవును, నీలాంటి నాటకాలు దాన్ని తెచ్చి నా డ్రీమ్ గర్ల్ అని చెప్పినందుకు ఖచ్చితంగా అనాలి. ఇదిగో నన్నేమన్నాను, నా క్యారెక్టర్ అంటే మాత్రం నేను ఒప్పుకోను. నీలాగే నా క్యారెక్టర్ ని తిట్టినందుకు అనకాపల్లి అప్పనగాన్ని స్టేజ్ మీదే ముక్కుని అప్పుడప్పుడు తండ్రి చేసేసాను. అదంతా ఎందుకు గాని, మీ అక్క ఎయిటింగ్ చేస్తుంది. నువ్వు తొందరగా డైలాగ్ చెప్పేసి అనుకో, నేను వెళ్తాను. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నేను ఎవరో తెలుసా? నువ్వు నన్ను విసిగిస్తున్నావని రాజావారికి చెప్పాను అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమైంది? మహా అయితే క్లైమాక్స్ లో ఇద్దరికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేయడం ఏంటి? మరి రాజావారు అడిగితే నేను నీ డ్రీమ్ గర్ల్ అని, నువ్వు నా డ్రీమ్ బాయ్ అని చెప్తాను. ఆయన పాత సినిమాల్లో గుమ్మడి గారు లాగా మన చెయ్యి కలిపేస్తారు, తెరదించేస్తారు. చాలే, అసలు నువ్వు నా డ్రీమ్ గర్ల్ అని నేను నీతో చెప్పానా? లేదు, నాయుడు బాబు చెప్పాడు. నాయుడు బావా వాడొక వేస్ట్ ఫెలో. వాడు చెప్పినవన్నీ నిజమని నమ్మేస్తే ఎలా? చూడబోతే నాటకాలు వేస్తూ బ్రతికే అమ్మాయిలా ఉన్నావు. నాయుడు బావ నీకు చెప్పిందంతా అబద్ధం. నువ్వు నా డ్రీమ్ గర్ల్వి కాదు, నేను నీ డ్రీమ్ బాయ్ ని కాదు. ఈ విషయం ఎక్కడితో వదిలే. ఏటి స్క్రిప్ట్ మార్చారా? ఏంటి? సీన్ మార్చారా అంటున్నాను. నీకేమన్నా మెంటలా? సీన్ మార్చడం ఏంటి? సీన్ మార్చినప్పుడు నా డైలాగ్లు ఎందుకు మార్చారు? నేను డైలాగులు మార్చడం ఏంటి తల్లి? నా కర్మ కాకపోతే. మరి నువ్వు వేస్తున్న క్యారెక్టర్ ఏంటి, చెప్తున్న డైలాగ్లు ఏంటి? చెప్తే పాత డైలాగ్లన్నా చెప్పు, లేకపోతే కొత్త సీన్ లో నా డైలాగ్లు ఏంటో చెప్పు. నీది వదిలిపెట్టట్లేదు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. చెప్పవేంటి? డైలాగులు కొత్తయ్యా పాతయ్యా? కొత్తవే. అవేంటంటే వద్దు, ఇక చూసుకో. ఈ వన్స్ మోర్ వసంత టాలెంట్ నువ్వేం చెప్తావో చెప్పు, నేను ఎలా మేనేజ్ చేస్తానో చూడు. యాక్చువల్ గా నువ్వు నా డ్రీమ్ గర్ల్ కాదు. ఆమె వేరు, నువ్వు వేరు. ఆమెకు తప్ప నా మనసులో మరెవ్వరికీ స్థానం లేదు. దయచేసి నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ఏంటి అర్జున్ నువ్వు అనేది? నేను నీ డ్రీమ్ గర్ల్ కాదా? ఎంత మాట అన్నావు అర్జున్, ఎంత మాట అన్నావు. నీకోసం కోనసీమ క్లబ్ లో రంగుల రత్నంలా గిరిగిరా 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 తిరిగాను. అలాంటి నన్ను నీ డ్రీమ్ గర్ల్ కాదు అన్నావంటే నీ ప్రేమలో స్వార్థం ఉందని అర్థమైంది అర్జున్. అర్థమైంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏం మాట్లాడుతున్నావు తల్లి? ఇదిగో డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పాలి. ఇంత గ్యాప్ ఉంటే కష్టం. చెప్పు. ఏంటి చెప్పేది? నీతో వాగే ఓపిక నాకు లేదు. ఫైనల్ గా చెప్పేది ఒక్కటే, నువ్వు నా డ్రీమ్ గర్ల్ కాదు కాదు కాదు. నీకోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా డ్రీమ్ బాయ్ ఎక్కడా అని తిరిగాను. తీరా నిన్ను వెతుక్కుంటూ వస్తే నేను నీ డ్రీమ్ గర్ల్ కాదు అని అంటావా? మీ మగజాతంతా ఇంతేరా. అవసరానికి లవ్ చేయడం, అవసరం తీరాక వదిలేయడం. కొత్త డైలాగ్లొద్దు, పాత డైలాగ్లే చెప్పేద్దాం. అయితే ఓకే, నేను రెడీ. ఎవరు నువ్వు? నేను నీ డ్రీమ్ గర్ల్ ని. నిజంగా నువ్వు నా డ్రీమ్ గర్ల్ వేనా? డైలాగ్ మర్చిపోతే ఎలాగా? అందుకే నేను కొత్త వాళ్ళతో చేయను అంటాను. మనం మొదటిసారి ఎక్కడ కలిసాం అని అడగాలి, అది నీ డైలాగ్. ఓకే. మనం మొదటిసారి ఎక్కడ కలిసాం? కోనసీమ క్లబ్ లో. నెక్స్ట్ కౌగిలించుకొని ఐ లవ్ యూ డైలాగ్ చెప్పు. ఓసిని అంకమ్మా, నా డైలాగ్ లేవో చెప్పేస్తే ఈ డ్రీమ్ గర్ల్ క్యారెక్టర్ వదిలేసి వెళ్ళిపోతుందేమో. చెప్పేస్తే పోలే. ఐ లవ్ యూ డార్లింగ్. చాలే వదులు, ఛాన్స్ దొరికింది కదా అని అతుక్కుపోవడమేనా? అమ్మయ్యా, నీతో డైలాగులు చెప్పించేశాను, నా పని అయిపోయింది. ఇక నాయుడు బాబు దగ్గరికి వెళ్ళి పేమెంట్ తీసుకోవడమే. అవును, ఇంకో క్యారెక్టర్ ఒకటి ఉండిపోయింది కదా, దాన్ని కూడా ఫినిషింగ్ చేసేసి అప్పుడు వెళ్తాను. ఇంగ్లీష్, ఐ వాక్ ఇంగ్లీష్, ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ టాక్ ఇంగ్లీష్, ఐ బాత్ ఇంగ్లీష్. అమ్మయ్యా, కౌగిలించుకుంటే గానీ వదలలేదు. ఇదేదో ఆ రోజే కౌగిలించుకుంటే దరిద్రం పోయేది.